వేదోచ్చరణలో దోషాలు ఉండకూడదని పెద్దలు ఎందుకు చెప్తారో తెలియజేసే ఒక చిన్న కథ ఉంది. ఒక పేద వేద పండితునికి వివాహం కాని కుమార్తెలు ఉన్నారు. వారి వివాహానికి కావాల్సిన ధనం ఎలా సమకూర్చుకోవాలో అతనికి దారి కనిపించలేదు. ఒకరోజు స్నేహితునితోని మాట్లాడుతుండగా సంగీత విద్వాంసులకు మంచి ధనం లభిస్తుందని తెలుసుకున్నాడు. వెంటనే సంగీతం నేర్చుకుంటే సమస్య తీరుతుందని భావించాడు. సంగీతం సాధించాలంటే దీర్ఘకాల సాధన అవసరమని తెలుసుకుని ఊరి బయట ఒక మర్రి చెట్టు కింద కూర్చుని అభ్యాసం మొదలుపెట్టాడు. కానీ అతని స్వరం శ్రావ్యంగా మారలేదు. అతను పాడుతుంటే గాడిద అరుపులా ఉండేది. ఆ చెట్టుపైనే నివసిస్తున్న పూర్వజన్మలో గొప్ప సంగీత విద్వాంసుడైన ఒక భూతం ఈ సంగీత హత్యను భరించలేక ప్రత్యక్షమైంది. తన నివాసంలో ఈ అరుపులు భరించలేకపోతున్నానని ఇంకో చోటికి వెళ్ళమని పండితునికి చెప్పింది. అప్పుడు పండితుడు తన అవసరాన్ని చెప్పాడు. ధనం కోసమే ఈ సాధన అని వివరించాడు. అప్పుడు భూతం ఒక ఉపాయాన్ని సూచించింది. రాజుగారి కుమార్తెను ఆవహిస్తానని, ఈ బ్రాహ్మణుడు ఆమెకి వైద్యం చేయడానికి అని వచ్చి అక్కడ తన సంగీతం వినగానే ఆమెను వదిలిపెడతానని చెప్పింది. ఆ యోచన అమలయ్యింది. పండితునికి అపార ధనం లభించింది. కుమార్తెల వివాహ సమస్య తీరింది. భూతానికి గాడిద అరుపుల సంగీతం నుండి విముక్తి లభించింది. ఈ కథలో సంగీతం తెలిసిన భూతం బాధపడినట్లే స్వరజ్ఞానం లేని వారు వేద మంత్రాలను తప్పుగా ఉచ్చరిస్తే వేద పండితులు బాధపడతారు. తప్పుగా పఠిస్తే ధనం రావచ్చేమో గాని పాపం కూడా వస్తుంది. అందువల్ల వేదాలను పఠించేటప్పుడు స్వరంతో గురువుల వద్ద నేర్చుకుని మాత్రమే పఠించాలి. అప్పుడే అది పుణ్య ఫలాన్ని ఇస్తుంది.